హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 30వ భాగాన్ని వినేద్దాం. దాత్రి ఇంటికి వచ్చేసి మా అతిబల ఇంకా రాలేదా అంటూ నోట్లో వేలు పెట్టుకుని బయట కారు లేకపోవడం చూసి రాలేదు, నాపై కోపడ్డాడు అండ్ నిన్న ఆ సార్కి నేనెవరో తెలియనట్టు మాట్లాడాడు కదా, నేను హర్టు, డీప్గా హర్టు చెప్తా అనుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి తన దగ్గరున్న ల్యాప్టాప్ ఆన్ చేసి ఏదేదో వెతికేస్తూ ఉంటుంది. ఆ టైంలో తనకి తెలియకుండానే ఒక పని చేస్తుంది. కాసేపటికి శౌర్య వస్తాడు. బెడ్పై కూర్చొని తన వర్క్ తను చేసుకుంటూ ఉన్న దాత్రిని చూసి ఆశ్చర్యపోయి గట్టిగా నవ్వుతాడు. దాత్రి తలెత్తి చూసి కోపంగా ఒక లుక్ ఇచ్చి మళ్ళీ తల వంచుకుని తన పని తాను చేసుకుంటుంది. మాట్లాడకుండా అలా ఫేస్ పెట్టిందేంటి నా బేబీ డాలు అని శౌర్య అనుకుంటూ దాత్రి దగ్గరకు వచ్చి బేబీ డాల్ అంటాడు. దాత్రి తలెత్తి చూసి నీ మాటలకి అస్సలు కరిగిపోను అంటుండగానే శౌర్య తను పెట్టుకున్న స్పెక్స్ తీస్తూ నీకు 4 కళ్ళ ఇప్పటి వరకు చెప్పలేదేంటి? నాకు 4 కళ్ళు కాకపోతే 40 కళ్ళు ఉంటాయి, నీకెందుకు అంటూ స్పెక్స్ లాక్కోబోతుంటే శౌర్య కావాలని దూరం జరుగుతాడు. అలాగే మనసులో మేడంకి బాగా కాలినట్టుంది అనుకుంటాడు. దాత్రి ల్యాప్టాప్ పక్కన పెట్టి బెడ్ మీద నుంచి లేచి ఇవ్వండి సార్ నా స్పెక్స్, మీకెందుకు అంటూ వెటకారంగా అడుగుతూ ఉంటే శౌర్య తల అడ్డంగా ఊపుతూ ఇంకా వెనక్కి వెళుతూ ఉంటాడు నవ్వుతూ. ఇవ్వండి మిస్టర్ శౌర్య సిబిఐ, మావి ఇలా మీరు లాక్కోవడం ఏమన్నా బాగుందా అంటూ కాస్త ఫాస్ట్గా ముందుకెళ్ళి లాక్కోబోతుంది. శౌర్య హ్యాండ్ పైకి ఎత్తేస్తాడు. దాత్రి కోపంగా ఆ చేతి వైపు చూసి తర్వాత శౌర్య వైపు చూస్తుంది. కావాల్సిన దానికోసం కాస్త కష్టపడితే తప్పులేదు డాక్టర్ దాత్రి, నో సైంటిస్ట్ దాత్రి అంటాడు శౌర్య. దాత్రి చిరాగ్గా ఒక లుక్ ఇచ్చి ఇవ్వు శౌర్య అంటూ కొద్దిగా ఎగురుతుంది. బట్ నో యూస్, శౌర్య హ్యాండ్లో ఉన్న స్పెక్స్ అందవు. కోపంగా మళ్ళీ ఓసారి దాత్రి చూస్తే శౌర్య కళ్ళతో కవ్విస్తాడు. దాత్రి పెదవులు పెకలించి శౌర్య చేయిని పట్టుకొని కిందికి లాగుతుంది. బట్ ఇంచు కూడా కదల్చలేదు. దాత్రి అవస్థను చూసి శౌర్యకి మాత్రం నవ్వొస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇలా కాదు అనుకున్న దాత్రి ఓ చేత్తో శౌర్యకి చక్కలి గింతలు పెట్టడంతో శౌర్య చేయి కిందికి దించేస్తాడు. ఇంకో చేత్తో దాత్రి స్పెక్స్ లాక్కుంటూ ఉంటుంది. బట్ శౌర్య తన ఇంకో చేత్తో దాత్రి చుట్టూ చెయ్యి వేసి తన స్ప్రింగ్ లాగా వెనక్కి టర్న్ చేసి వితిన్ సెకండ్స్లో దగ్గరకు లాక్కొని దాత్రి భుజంపై తన హెడ్ పెట్టి తన చుట్టూ చెయ్యి వేసి కోపంగా ఉన్నావా బేబీ డాల్ చాలా సన్నటి స్వరంతో అడుగుతాడు. శౌర్య వెచ్చని ఊపిరి తగలగానే సూర్యుని నులివెచ్చని కిరణాలు తాకిన పద్మం విచ్చుకున్నట్టు తన పెదవులపై ఒక చిరునవ్వు విరబోసి అతని స్పర్శకి పులకరించి కన్నులు మూసి నిలిచిపోతుంది. ఇంకా కోపంగా ఉందా నా మీద? ఐఆమ్ సారీ బేబీ డాల్ అంటాడు. ఈ మాటలకి కాస్త తేరుకున్న దాత్రి శౌర్యాన్ని విడిపించుకుంటూ ఉంటే ప్లీజ్ నీ మౌనం నాకు భరించలేని వేదన్ని ఇస్తుంది దాత్రి అంటాడు. దాత్రి అతిబల అంట, కానీ అతిబలం ఏమీ లేదు శౌర్య నీకు అంటూ శౌర్య నుంచి విడివడి నీకన్నా నాకే కాస్త బలం ఎక్కువ ఉంది అంటూ తన చేతులను చూపిస్తున్న దాత్రిని చూసి నవ్వుతూ అందుకేనా ఈ స్పెక్స్? దాత్రి వీటిని అంటూ స్పెక్స్ లాక్కుని ఎప్పుడైనా అలా సిస్టమ్ ఆన్ చేసినప్పుడు హెడ్ఏక్ కనిపిస్తే పెట్టుకుంటా. ఆ టైంలో నా హ్యాండ్స్కి నా పర్మిషన్ కూడా అవసరం లేదు, అలా తెచ్చుకుంటాయి వెళ్ళి. ఓ అంటాడు శౌర్య. అవును, నన్ను ఇంత దగ్గరికి లాక్కునేందుకు నేను ఏమవుతాను శౌర్య? నేను కొంతమందిలో ఒక్కదాన్నే కదా. ఓ షెట్ అనుకొని తలపై చేయి పెట్టుకొని నిన్నటిది ఇంకా గుర్తుపెట్టుకుందా అని చూస్తూ ఉంటాడు శౌర్య. దాత్రి మూత తిప్పి వెళ్ళిపోతుంది. అలా కాదు దాత్రి అని శౌర్య అంటుండగానే ఒక కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసిన శౌర్య ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోతాడు. దాత్రి మనసులో అస్సలు ఈ శౌర్య ఏంటి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు, నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు అనుకుంటుంది. దాత్రి మనసు ముందు తన్ని తానైనా పట్టించుకోవాలి కదా, అది లేదంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందో నువ్వైనా తిను, ఫ్రెష్ అవ్వు అని చెప్పాలి కదా అంటూ దాత్రికి ఇంటిమేట్ చేసింది మనసు. అవును కదా, సరే ఇక నుంచి అలా చేస్తా ఓకేనా అంటుంది. శౌర్య ఒక చోటుకు వెళ్ళేసరికి ఆ అపార్ట్మెంట్ వాళ్ళంతా అక్కడే ఉంటారు. తాన్య సార్, ఇప్పటి వరకు మర్డర్స్ చేసింది అబ్బాయి కాదు ఈ అమ్మాయి అంట సార్, తనే కాల్ చేసి చెప్పింది అంటుంది తాన్య. శౌర్య తలూపి తాడుకు వేలాడుతున్న తనని చూసి తనని కిందికి దించండి అని టీంకి చెప్తాడు. వాళ్ళు ఆ పనిలో ఉంటే శౌర్య అక్కడంతా గమనిస్తూ ఉంటాడు.
ఇంతలో ఏదో బుక్ పేజెస్ గాలికి ఎగురుతూ కనిపిస్తాయి. శౌర్య దాన్ని చూసి చదవటం మొదలు పెడతాడు. నేనొక హంతకురాలని, నిజాన్ని మింగేసి కాదు నిజాన్ని తొక్కేసి అబద్ధంని అందంగా చూపిస్తూ ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్న కొందరు దుర్మార్గుల్ని చంపిన హంతకురాల్ని, నిజాన్ని బ్రతికించుకోవాలని ప్రయత్నించిన హంతకు రాలిని. శౌర్యకి ఎందుకో ఒక మూల బాధేస్తుంది. కొన్ని అక్షరాలు ఎంత బలంగా ఉంటాయంటే రాసేవాళ్ళు భావాన్ని పంచేలా. ఆ తర్వాత ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంటికి వస్తాడు. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయి తినబుద్ధి కాక పడుకుంటాడు. దాత్రి అప్పటికే పడుకొని ఉంటుంది. ఒక సమయంలో దాత్రిని ఎవరో తన నుంచి దూరం లాక్కొని వెళ్తున్నట్టు కనపడి జైలు గోడలు కనిపిస్తాయి. ఉక్కిరి బిక్కిరి అయినట్టు అనిపించి వెంటనే కళ్ళు తెరిచి దాత్రి కోసం చూస్తాడు. తను ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. శౌర్య వచ్చిన కళ గుర్తు తెచ్చుకుంటున్న అంత క్లారిటీ ఉండదు. ఇంతలో అలా ఏమీ తినకుండా పడుకుంటే నిద్ర పట్టదని మాటలు. శౌర్య అటు చూస్తాడు. దాత్రి కళ్ళు తెరిచి, సే మిస్టర్ శౌర్య, మీరు నన్ను మర్చిపోయినా మిమ్మల్ని మాత్రం మర్చిపోకండి అంటూ లేచి గది నుంచి బయటికెళ్ళి ఫ్రూట్స్ తెచ్చి తినమంటుంది. శౌర్యకి ఆ క్షణమే అడగాలనిపిస్తుంది, నన్ను వదిలి వెళ్ళిపోతావా అని. అంత భయపెట్టేసింది ఆ కళ. శౌర్య ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటే, తిను అంటుంది దాత్రి. వాటర్ కావాలి అంటాడు. ఆ మాటలకి దాత్రి వాటరా అంటూ చుట్టూ చూసి, వాటర్ లేవా, తెస్తానుండు అంటూ కిచెన్లోకి వెళ్ళి తెస్తుంది. శౌర్య కొంచెం తాగి ఏంటివి అని ఊసేస్తాడు. సాల్ట్ వాటర్, సాల్ట్ తీసేసి వాటర్ తాగి అంటుంది. సాల్ట్ తీసేసి వాటర్ తాగాల దాత్రి అని కసురుకున్నట్టే పిలుస్తాడు. కొంతమందిలో ఒకరం మేము, మీరు వాటర్ తెమ్మంటే తెస్తామా అంటుంది దాత్రి. అబ్బా దాత్రి అలా కాదు అంటాడు. ఏది కాదు మిస్టర్ శౌర్య? శౌర్య లేచి నించుని, చెప్పేది విను దాత్రి, ఎవరో కొంతమందిలో ఒకరిని ఎలా వింటాను మీ మాటల్ని అంటూ వెళ్ళిపోతుంటే శౌర్య చేయి పట్టి ఆపి, ఈ సాల్ట్ వాటర్ నువ్వే తాగు అని చేతిలో పెట్టి బెడ్పై కూర్చుంటాడు. దాత్రి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వాటర్ బాటిల్ తెచ్చి అక్కడ పెట్టేసి నిద్రపోవడానికి సిద్ధమవుతుంది. ఆ వాటర్ తాగడు శౌర్య. కాసేపటికి దాత్రి వాటర్ తాగొచ్చు అని అంటుండగానే శౌర్య మనసులో దాత్రిలా కనిపించి మాయమైన మాయని, ఇప్పుడొచ్చిన కళని, తనకొచ్చే అన్ని కళను తలుచుకుంటూ తెలియకుండానే చాలా ఇరిటేషన్గా ఉంది అని పైకి అనేసి అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. దాత్రి ఏమో తనన్న మాటలకి అలా అన్నాడేమో అనుకుని, నేను ఇరిటేట్ చేశానా ఏంటి తనని అని ఫీల్ అయి హర్ట్ అయి పడుకుంటుంది. ఈ కళలేంటి, వీటి తలనొప్పి ఏంటి, ఆ అమ్మాయి రాసుకున్న మాటలేంటి, ఈ నాకు ఇరిటేషన్ ఏంటి అంటూ ఫ్రస్ట్రేషన్లో అనుకుంటూ చాలాసేపటికి అక్కడే ఆలోచిస్తూ ఉంటాడు. దాత్రి చాలా ఎర్లీగా లేస్తుంది. లేవటమే రెడీ అయి వెళ్ళిపోతూ సన్నని చీకటి తెరల మధ్య వెలిగిపోతూ ప్రశాంతంగా నిద్రపోతున్న శౌర్య మొహం చూడగానే తన మొహంలో అప్పటి వరకు ఎటో పోయిన కాంతి తిరిగి వస్తుంది. అంతలోనే తనని నేను ఇరిటేట్ చేశానా నిన్న నైటు, అయినా నాదే తప్పు, అనవసరంగా సాల్ట్ వాటర్ ఇచ్చా, సారీ శౌర్య అనుకుని వెళ్ళిపోయి ఒక గుడి ముందు ఆపి ఆ ఆవరణలో కూర్చుంటుంది. అప్పుడే పంతులు గారు గుడిలోనికి వెళ్తూ దాత్రిని చూసి, ఏంటమ్మా ఇంత పొద్దున్నే, అది నేను రాకముందే వచ్చా, మీరు టైం టు టైం అన్నీ చేస్తున్నారా లేదా అని చెక్ చేయడానికి వచ్చానులే అంటుంది దాత్రి. అబద్ధాలు చెప్పకూడదు గుళ్ళో అంటారు పంతులు గారు. అదేం లేదు పంతులు గారు, మనసు ఏం బాగోలేదు, ఇక్కడ కూర్చోవాలనిపించింది కూర్చున్నాను అంటుంది. మనసు బాగోలేదా? సరే, ఆ పక్కన ఉన్న చిన్న మండపంలో శివయ్య ఉన్నాడు. నీ మనసుకి అనిపించిన అన్నిసార్లు పక్కనున్న కుళాయిలో నుంచి నీటిని పట్టి ఆయన్ని పరవశింపజే, అప్పుడు ఆయన నీకు ఏం కావాలో ఇస్తాడు అంటారు పంతులు గారు. నీళ్లు పొయ్యాలా? నేను పొయ్యనులేండి, మీరు వెళ్ళండి అంటుంది. శుభమస్తు అంటూ వెళ్ళిపోతారు పంతులు గారు. దాత్రి కాసేపు అక్కడే ఉండి ల్యాబ్కు వెళ్తుంది. మార్నింగ్ ఏమీ తినదు. కాసేపటికి శివరామన్ గారు వస్తారు. ఏదో ఆలోచిస్తూ ఉన్న దాత్రిని చూసి, అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ ఆయన క్యాబిన్కి వెళ్తారు. మరి కాసేపటికి మరియా రావడంతో దాత్రిని తన క్యాబిన్కి పిలిపించి తను రెడీ చేసిన ఫార్ములాని ఓ బాడీపై చెక్ చేయిస్తారు. ఏ రియాక్షన్ ఉండదు, కానీ ఆ బాడీ కలర్ మారిపోతూ ఉంటుంది. వెంటనే శివరామన్ గారు ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసి, ఏదో మిస్టేక్ ఉంది దాత్రి, ఒక్కసారి నేను చెక్ చేస్తా అంటారు. హా అని, కానీ సార్ ఈ బాడీ అంటుంది దాత్రి. శివరామన్ గారు, ఆ బాడీకి ప్రాణం లేదు కానీ రియాక్షన్ తెలుస్తుంది దాత్రి, సెల్స్ వర్కింగ్లో ఉన్నాయి. ఓహో ఓకే అని వెళ్ళిపోయి
అలానే ఉంటుంది దాత్రి. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో మరియా తన దగ్గరికి వెళ్ళి, ఏమైంది దాత్రి మ్యామ్ అలా ఉన్నారు అని అడుగుతుంది. ఎలా ఉన్నాను మరియా, ఏదో కోల్పోయినట్టున్నారు అంటుంది. అలాంటిదేమీ లేదు అంటుంది దాత్రి. లంచ్ చేశారా మ్యామ్? హా అంటుంది. మరియా నవ్వి, అబద్ధం కూడా భలే చెప్తారు మీరు, ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేవా అని అడుగుతుంది దాత్రి. సరే మ్యామ్ అంటుంది మరియా. ఇక్కడ శౌర్య లేచి గదికి వచ్చేసరికి దాత్రి కనిపించదు. ఎక్కడికి వెళ్ళిందని చూస్తాడు, ఎక్కడా కనిపించదు. స్కూటీ లేకపోవడంతో బయటికి వెళ్ళిందని అర్థమై తను రెడీ అయి వెళ్ళిపోతాడు. తాన్య ఆ అమ్మాయి రిపోర్ట్స్ తెచ్చిస్తుంది. శౌర్య చెక్ చేస్తూ ఉండగానే గౌతమ్ వస్తాడు. అక్కడే ఉన్న బుక్లో ఉన్నది చదివి, అసలు ఏంటి ఈ అమ్మాయి కదా అనుకుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు నష్టాలు ఉంటాయిరా, అలాంటి ఒక జీవితం, అన్నీ ఎదుర్కొని తన్ని తాను తప్పు పట్టుకొని తనకై తానే శిక్ష విధించుకున్న జీవితం అంటాడు శౌర్య. అంటే ఏంట్రా అంటాడు గౌతమ్. అదంతేలే వదిలే, ఏంటి నువ్వు జాబ్కి రావడమే మానేశావు అంటాడు శౌర్య. గౌతమ్ నవ్వి, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానులే అంటాడు. అలా అని జాబ్ని ఓడగొట్టుకోకు అంటాడు శౌర్య. సరే సార్ సరే అంటాడు గౌతమ్. అంతొద్దురా, అక్కడ ఒక ఫైల్ ఉంది, దాని డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చెయ్యి అంటాడు శౌర్య. గౌతమ్ కూడా ఓకే అంటాడు. శౌర్యకి దాహం వేసి తాగబోతుంటే నిన్న నైట్ దాత్రి ఇచ్చిన సాల్ట్ వాటర్ గుర్తుకొస్తాయి. చిన్నగా నవ్వుకొని, నువ్వు నా స్ట్రెస్ రిలీఫ్ చేస్తావు బేబీ డాల్, ఈజీగా నీతో ఉంటే నాకు అది ఊహా ప్రపంచమే అనుకొని వాటర్ తాగుతాడు. అంతలోని తన జీవితంలో జరుగుతున్న మాయలు ఉన్న సందేహాలు గుర్తుకు వస్తాయి. కాసేపు వాటితో సమయం గడిపి లంచ్ చేసి తర్వాత ఉన్న వర్క్ చూసుకుంటాడు. మరియా వెళ్ళాక దాత్రి ఆలోచిస్తూ, శౌర్యకి నా పనులు ఇరిటేషన్గా ఉన్నాయా, నేనెందుకు నిన్నటి నుంచి ఇలా ఉన్నాను, తనకి నచ్చకపోతే నాకు నేను నచ్చనా ఏంటి అనుకుని కాసేపటికి సర్దుకుని తన పని మళ్ళీ మొదలు పెడుతుంది. మరియా వచ్చి, మ్యామ్ ఈవినింగ్ అయింది వెళ్ళండిక అంటుంది. ఓకే 5 minutes అంటూ తన ముందున్న వాటిని పరీక్షిస్తూ ఫార్ములా సెట్ అవ్వక అదే చేస్తూ కూర్చుంటుంది దాత్రి. ఇంతలో దబేల్మని పిడుగు పడింది. అప్పటికి కానీ మేడం ఈ లోకంలోకి రాలేదు. బయటికి చూసింది. నల్లని చీకటే కాదు, మేఘామృతమైన నల్లని ఆకాశం కూడా కనిపించింది. ఇలా ఎలా ఉండిపోయాను అనుకుంటూ అన్నీ సర్దేసి కిందికి వచ్చేసరికే వాన దాత్రి కన్నా పరుగున వచ్చానని వెక్కిరించింది. దాత్రి ఆ వానను చూసి, నీకు అస్సలు సెన్సే లేదు అంటూ పడే వర్షాన్ని బొంగుముద్దు పెట్టుకుని చూస్తుంది. అంతలోనే మార్నింగ్ నుంచి నువ్వు నాకు ఫుడ్ పెట్టలేదని ఆత్మారాముడు గోల పెట్టాడు. గోళ్ళు కొరుక్కుంటూ అక్కడే తిరుగుతూ ఉంటుంది. శివరామన్ గారు గాలికి విండోస్ వేయడానికి వచ్చి ల్యాబ్ సైడ్ చూడగానే దాత్రి కనిపిస్తుంది. ఇదేంటి తను వెళ్ళలేదా అనుకుంటూ గొడుగు వేసుకుని తన దగ్గరకు వస్తారు. చెప్పాగా అదొక పశుపతి భవనమని. విపరీతమైన గాలి, వింత చప్పుళ్ళు, నల్లని చీకటి, అలుపెరగని వర్షం. దాత్రి గుండె చప్పుడు తనకే వినిపించడం మొదలుపెట్టింది. మనసులో, తినలేదు కదా, నా పలుసు పడిపోయి నేను చచ్చిపోయి ఇక్కడే దెయ్యమై ఈ ల్యాబ్లో తిరుగుతూ ఉంటానా, ఓ మై గాడ్, చిచి ఇలా జరగదు అంటూ ఫోన్ కోసం బ్యాగ్లో చూసుకుంటుంది. మేడం గారికి మార్నింగ్ ఉన్న మూడుకి మొబైల్ని తెచ్చుకోవడం మర్చిపోయారు. దాత్రి తల కొట్టుకుని బయట వాన్ని చూస్తుంది. అస్సలు ఆగేలా లేదు. బయటకు చేయి పెట్టి, ఇదిగో మనలో మనకి సీక్రెట్, చేయి చేసి అడుక్కుంటున్నాను, కాసేపు మాత్రమే నువ్వు ఇలా వర్షించడం ఆపేవే అనుకో నేను వెళ్ళిపోతా మా ఇంటికి, ప్లీజ్ ఒప్పుకో, డన్నా, ఆగిపో అంటూ సంధి చేసుకుంటూ ఉండగా ఎవరో వస్తున్నట్టు చప్పుడవుతుంది. దెబ్బకి దాత్రి గుండె జారిపోయి కళ్ళు మూసుకుని, ఇదిగో నువ్వు దెయ్యం అయితే నేను రాక్షసుని, నీకు దగ్గర జాతిని, సో మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అవుదాం సరేనా అంటుంది. శివరామన్ గారు దాత్రి మాటలకి నవ్వేస్తారు. దాత్రి ఆ నవ్వును విని, ఎందుకు నవ్వుతున్నావు, నేను కూడా నవ్వగలను నీకంటే గట్టిగా అంటూ ట్రై చేస్తుంది. కానీ తనున్న పరిస్థితికి నవ్వు కాదు కదా, ఏడుపు కూడా రావట్లేదు. తనకి ఏ భావాన్ని వ్యక్తపరచాలో అర్థం కావట్లేదు. శివరామన్ గారు దాత్రి నేను అనడంతో ఎక్కడో తప్పిపోయిన తనకి తెలిసిన వాళ్ళు కనిపిస్తే కలిగినంత ఆనందంగా కలుగుగా సార్ అంటుంది గట్టిగా ఓ ఎగ్జైట్మెంట్తో. శివరామన్ గారు, హా దాత్రి నేనే, మీరు ఇంకా వెళ్ళలేదా సార్ అంటుంది. శివరామన్ గారు, కాదు, నేనుండేది ఈ పక్కనే, నిన్ను చూసి గొడుగు తీసుకొని వచ్చాను, నువ్వెందుకు వెళ్ళలేదు ఇంకా? టైం చూసుకోలేదు సార్. శివరామన్ గారు, నేను కూడా చూసుకోలేదు నిన్ను, సరే మా ఇంటికి రారా అంటారు. దాత్రి పెదవులు పెకిలించి, ఇట్స్ ఓకే సార్, మీరు ఇక్కడ ఉంటారని తెలిసింది కదా, నేను ఇక్కడే ఉంటా పర్లేదు అంటుంది.
ఎంతసేపు ఉంటావు? వాన తగ్గేలా లేదు. ఏం కాదు రా, నా కూతురు లేదు కానీ నాది తండ్రి హృదయమే అంటారు శివరామన్ గారు. అయ్యో సార్, మీ మీద అనుమానమని కాదు. పర్లేదు దాత్రి రా అంటారు శివరామన్ గారు. దాత్రి సరే అనగా ఆయన ల్యాబ్ బిల్డింగ్కి కీస్ వేసి ఇంటికి వెళ్తాడు. దాత్రి ఆయనతో వెనకే వెళ్తుంది. శౌర్య ఇంటికొచ్చేసి ఈ వర్షం ఇప్పుడే రావాలా? హా, ఆయన ఈ గాలి, ఈ వర్షం, ఈ చల్లదనం దాత్రితో ఉంటే చాలా బాగుంటాయి అని నవ్వుకుంటూ గదికెళ్తాడు. మార్నింగ్ ఎలా కనిపించిందో ఇప్పుడు అలానే కనిపిస్తుంది. వెంటనే బయటకొచ్చి అమ్మ దాత్రి ఏది అంటారు. ఇంకా రాలేదు శౌర్య, నేను అదే చూస్తున్నాను. తను ఇంకా రాలేదు. వర్షమేమో ఆగేలా లేదు. ఒక్కసారి ఫోన్ చేయి, తను ఎలా ఉందో అంటారు మాధవి గారు. హా అమ్మా అంటూ కాల్ చేస్తాడు. గదిలో ఉన్న మొబైల్ రింగ్ అవడంతో ఫోన్ తీసుకుని వెళ్ళలేదా అంటూ రూమ్కి వెళ్ళి మొబైల్ని తీసుకుని చూస్తూ, అమ్మా దాత్రి మార్నింగ్ ఇంటి నుంచి వెళ్ళడం చూసావా? లేదు శౌర్య, ఏమైంది? తను మొబైల్ మర్చిపోయి ఎలా వెళ్తుంది అంటూ బయటకు వచ్చి చూస్తాడు. స్కూటీ ఉండదు. ఓకే, బయటికి వెళ్ళింది కానీ ఇంకా ఎందుకు తిరిగి రాలేదు అనుకుంటూ నిన్న నైట్ జరిగిన వాళ్ళ సంభాషణని ఓసారి గుర్తు తెచ్చుకొని, అంతా ఓకే కదా, తనెందుకు అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది? ప్రతిసారి నన్ను ఇలా భయపెట్టడం, ఇరిటేట్ చేయడం పని అయిపోయింది దాత్రికి అంటాడు. అప్పుడే గుర్తుకొస్తుంది, నిన్న నైట్ వచ్చిన కలలో వాటి గురించి ఇరిటేషన్ అన్నాను, కానీ తను అలా అనలేదే. ఒకవేళ అలా ఏమైనా ఫీల్ అయిందా అనుకుంటూ బయటికి వెళ్తుంటే, నాన్న శౌర్య, గొడిగైనా వేసుకుని వెళ్ళరా అని వెనక మాధవి గారు అంటారు. పర్లేదమ్మా అంటూ కారు తీసుకొని స్టార్ట్ అయ్యి ఫస్ట్ రీసెంట్గా వెళ్ళిన గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఎవరు ఉండరు. ఒక్కసారి శివరామన్ గారికి కాల్ చేద్దామనుకుని కూడా ఆగిపోయి ల్యాబ్కి బయలుదేరతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.